వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణలో గో బ్యాక్ మార్వడి అనే నినాదాలు వినిపిస్తున్నాయి, నిరసనలు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ నినాదాలతో పాటు గో బ్యాక్ ఇండియన్స్ అనే నినాదాలు వినిపిస్తున్నాయి. వినిపించడమే కాదు, ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. నిరసన అనే కంటే కూడా గో బ్యాక్ ఇండియన్స్ అని తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ జరిగింది ఎక్కడంటే ఐర్లాండ్లో. ఇక్కడ ఒక చిన్న స్కూల్ వెళ్ళే పాప పైన దాడి చేశారు. అయితే కేవలం పసిపిల్లలని మాత్రమే కాదు, అసలుకి ఏజ్కి సంబంధం లేకుండా కూడా ఇండియన్స్ పైన దాడి జరుగుతుంది. గో బ్యాక్ గో బ్యాక్ అనే నినాదాలే వినిపిస్తున్నాయి. కేవలం ఇది ఐర్లాండ్లోనే అనుకుంటున్నారా? అస్సలే కాదు. అండ్ ఆస్ట్రేలియాలో దాదాపు సిడ్నీ, మెల్బోర్న్తో పాటు 20 నగరాల్లో నిరసన సెగలు కనిపిస్తున్నాయి. గో బ్యాక్ ఇండియన్స్ అనే నినాదాలు వినిపిస్తున్నాయి. అక్కడ ఉండే ప్రధాని నేరుగా వచ్చి ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా నిరసనలు ఆగట్లేదు. భారతీయులు కూడా మన దేశంలో ఒక భాగమే, ఎవ్వరు ఆస్ట్రేలియాకు వచ్చి బ్రతుకుతున్నా వాళ్ళు ఆస్ట్రేలియన్సే అని ఎంత నచ్చజెప్పే ప్రయత్నం ఆస్ట్రేలియా ప్రధాని చేస్తున్నా కూడా అక్కడి ప్రజలు ససేమిరా అంటున్నారు. ఖచ్చితంగా భారతీయులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే, వాళ్ళ వల్ల ఉద్యోగ భద్రత కోల్పోతున్నాం, ఆరోగ్య భద్రత కోల్పోతున్నాం, ఆదాయాన్ని కోల్పోతున్నాం అనే నినాదాలు చేస్తున్నారు. సో ఆస్ట్రేలియా పరిస్థితి ఇట్లా ఉంటే అమెరికా పరిస్థితి తెలిసిందే. ఈ రచ్చంతా కూడా ప్రారంభమైంది అమెరికా నుంచే. ఇండియన్స్ గో బ్యాక్ అనే నినాదాలు, నిరసనలు, భారతీయులపైన దాడులు మనం గడిచిన 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి వరుసగా చూస్తున్నాం. కానీ దీనికి నాంది పలికింది మాత్రం అమెరికానే. ముమ్మాటికి ట్రంప్ అనే గలం గట్టిగా వినిపిస్తుంది. ఇంతకీ ట్రంప్ చేసింది ఏంటి అని అంటే మనందరూ కూడా తెలిసిందే. వీసాలపైన ఆంక్షలు విధించడం, భారతీయుల ఆహార ఏదైతే వాళ్ళు తీసుకునే బిస్కెట్స్, నూడిల్స్, తర్వాత హల్దీ పౌడర్స్, ఆట, రైస్ వీటిపైన ఉండే శునకం పర్సెంటేజ్ పెంచడంతో అది వాళ్ళకి భారంగా ఉంది. సో భారంగా ఉండడంతో చాలామంది టెక్కీలు అక్కడ నివసించలేక, ఆ భారాన్ని తట్టుకోలేక, ఆ జీతాలతో గడపలేక చాలామంది రిటర్న్ అయ్యే పరిస్థితి. ఇంకొంతమందిని మెడలు పట్టుకొని వీసాలు ఇది కాదు మీరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పి కూడా బయటికి పంపించే ప్రయత్నం కూడా చేసిండ్రు. సో అట్లా ఒక్కరిద్దరు కాదు, దాదాపు 14 లక్షల మంది భారతీయులు అమెరికాని వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే ట్రంప్ రాకంట ముందు అంటే జనవరి 2025 ఒక్కసారి లెక్కలు చూస్తే మనం 5,33,00,000 మంది భారతీయులు ఉండేది అమెరికాలో. కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన కేవలం ఒక 5 నెలల సమయంలోనే 5,14,00,000 మంది మాత్రమే అక్కడ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడ భారతీయులు మిగతా ప్రాంతాలకి, మిగతా దేశాలకి వెళ్ళిపోయిన పరిస్థితి. మరి ఎందుకు ఇప్పుడు ఆస్ట్రేలియా గట్టిగా గలం వినిపిస్తుంది అంటే, పూర్తిగా ఉండే ఆస్ట్రేలియా జనాభాలో కేవలం 3.1% మాత్రమే భారతీయులు ఉన్నారు. కానీ ఏదైతే ట్రంప్ అమెరికా తీసుకున్న నిర్ణయాన్నే ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా అవలంబించాలి, అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్సే తీసుకురావాలి. బ్రిటన్ తర్వాత ఏదైనా ఇంకొక నగరం ఉంది అంటే అందులో ఉండే సిడ్నీలోనే ఎక్కువ మంది భారతీయులు ఉంటున్నారు. సో ఆస్ట్రేలియాకు సంబంధించిన 20 నగరాల్లో ఎక్కువ మంది భారతీయులు ఉండడమే అక్కడ వారికి వచ్చిన సమస్యగా చెప్తున్నారు. అండ్ వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన రక్షణ సరిగా జరగకపోవడం కావచ్చు, అండ్ దాంతోపాటు వాళ్ళ ఉద్యోగ భద్రతకు సంబంధించిన ఇబ్బందులు రావడానికి కేవలం భారతీయులు మాత్రమే కారణం. అందుకని గో బ్యాక్ అనే ఇండియా అనే నినాదాలు, నిరసనలు ఇవాళ ఆస్ట్రేలియానంతా కూడా కుదిపేసే పరిస్థితి. అయితే ఇది కేవలం అమెరికా, ఐర్లాండ్, ఆస్ట్రేలియాతో ఆగింది అంటే లేదు. సో దీనికి సంబంధించి నెదర్లాండ్స్, జర్మనీ, ఇటలీ అండ్ బ్రిటన్లో కూడా ఇప్పుడు ఇదే నినాదాలు వినిపిస్తున్నాయి. గో బ్యాక్స్ ఇండియన్, మా దేశం నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ మీరు అస్సలే ఉండొద్దు, మీ వల్ల మా సంస్కృతి పాడవుతుంది, మీ వల్ల మాకు ఆదాయానికి గండిపడుతుంది, మీ వల్ల మాకు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. ఇప్పుడు ఇవే నినాదాలు వినిపిస్తున్నాయి. ఇంకొన్ని చోట్లయితే భారతీయులపైన దాడులు చేసి మరీ తరిమి కొట్టే ప్రయత్నాలు కూడా విదేశాల్లో జరుగుతున్నాయి. మరి ఇంత జరుగుతున్న ఇండియాలో ఉండే విదేశీయుల పరిస్థితి ఏంది అంటే ఏమీ లేదు. ఇక్కడ చాలా స్వేచ్ఛగా ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ అని, ఆరోగ్య వీసా అని ఏదైనా తీసుకొని రావచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. అండ్ ఆ వీసా కాలం చెల్లిపోయిన తర్వాత కూడా వాళ్ళని పట్టుకొని పొమ్మనే సాహసం ఎవరూ చెయ్యరు. దానికి నేను చెప్తున్న మాటలు కాదు, రాచకొండ సిపి చెప్తున్న లెక్కలు ఇవే.
సో ఒకటి కాదు రెండు కాదు దాదాపు 2000కు పైగానే చాలామందిని గుర్తించారు రాచకొండ ఏరియాలో వీసాల పైన వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. అండ్ రీసెంట్గా బంజారా హిల్స్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అందరికీ తెలిసి ఉంటుంది. సో ఏకంగా పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడడంతో పాటు ఇక్కడ రేషన్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు, ఏకంగా ఆధార్ కార్డులు కూడా సంపాదించుకునే పరిస్థితి. మరి వీళ్ళని ఎవరు కట్టడి చేయాలి? కట్టడి చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా ఎప్పుడైనా హైదరాబాద్కి రావచ్చు, హాయిగా ఉండొచ్చు. అసలు వీళ్ళపైన కట్టడి పక్కన పెడితే అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలీదు. ఏపీలో టెర్రరిస్టులు పట్టుబడ్డారు. ఒక రోజులు 2 రోజులు కాదు, దాదాపు సంవత్సరాల నుంచి మకాం వేసే ఏపీలో ఉన్న పరిస్థితి. హైదరాబాద్, సికింద్రాబాద్ ఏరియాలో టెర్రరిస్టులు పట్టుబడ్డారు. సో వాళ్ళ పరిస్థితి కూడా అంతే. మరి ఇంత విదేశీయులు ఇంత కఠినంగా భారతీయులు గోబ్యాక్ అనే నినాదాలు, నిరసనలు వినిపిస్తున్నారు. అమెరికా లాంటి దేశం వీసాలపై ఆంక్షలు విధించింది. 14 లక్షల మంది భారతీయులని కేవలం 5 నెలల సమయంలో అమెరికాల నుంచి వెళ్ళగొట్టింది. మరి ఇండియా ఎందుకు దీనిపైన సీరియస్ తీసుకోవట్లేదు? సరే, ఇండియాలో ఎన్నో రాష్ట్రాలను పక్కన పెడితే అట్లీస్ట్ హైదరాబాద్ హబ్గా ఉండే హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకుందాం. హైదరాబాద్ హబ్లో ఎంతమంది విదేశీయులు పనిచేయట్లేదు, ఎంతమంది విదేశీయులు బిజినెస్లు చేయట్లేదు, ఎంతమంది విదేశీయులు రెసిడెన్షియల్స్ కొనుక్కొని ఇక్కడే ఉండట్లేదు, ఎంతమంది విదేశీయులకి ఇక్కడ ఆధార్ కార్డులు ఉన్నాయి, ఎంతమంది విదేశీయులకి ఇక్కడ ఓటర్ ఐడి కార్డు ఉండి వాళ్ళు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చింది టూరిస్ట్ వీసాలపైన కాదా? హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇక్కడ ఆరోగ్య నిమిత్తం వచ్చిన వీసాలపైన కాదా? వాళ్ళ వీసాల పరిమితి దాటి ఎంతకాలం అవుతుంది? సో ఇవన్నీ ప్రశ్నలుగానే ఉంటాయి. కానీ విదేశాల్లో ఉండే మన భారతీయులను మాత్రం గెంటేస్తారు. కానీ ఇండియా గురించి కొద్దిసేపు మనం ఏ ప్రాంతాల్లో ఉన్నారు విదేశీయులు పక్కన పెడితే, హైదరాబాద్ లాంటి ఒక హైటెక్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ విషయానికి మనం వస్తే, ఎవ్వరూ ఎక్కడి నుంచి వచ్చినా స్వాగతం పలికే ఆనవాయితే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్లుగా మారుతున్న వాళ్ళపైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా గో బ్యాక్ ఇండియా నినాదాలతో విదేశీయులు ఎంత కట్టడి చేయాలనే ప్రయత్నాలు ముమ్మరంగా సాగించి కొన్ని దేశాల నుంచి ఇండియాలను వెళ్ళగొడుతున్న భారతీయులని ఇండియాలో మాత్రం అట్లాంటి కఠిన చర్యలు ఇప్పటివరకు లేవు. సో ఎట్లాంటి చర్యలతో ప్రభుత్వం ముందుకెళ్తుందా, కేంద్రం తీసుకునే నిర్ణయం ఏంటి అనే సర్వత్రా ఇప్పుడు ఆసక్తిగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది.